హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్విన్స్ 2.0. లాస్ట్ వీడియోలో నాకు ట్విన్స్ ఎలా తెలిసారనేది నేను చెప్పాను డీటెయిల్గా. ఒకసారి చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. నేను ఒక స్మాల్ యూస్ఫుల్ అయ్యే టిప్ చెప్తాను, మిస్ అవ్వకండి. సో ఈ వీడియో దేనికంటే ఎన్టీ స్కాన్ గురించి. ట్విన్స్ ఎన్టీ స్కాన్లో ఏమేమి అబ్జర్వ్ చేశారు, ఎలా జరిగింది, నాకేమి డ్రాబ్యాక్స్ వచ్చాయి అన్నీ కూడా నేను చెప్తాను. ఎన్టీ స్కాన్ నార్మల్గా 13 వీక్స్లో జరిగింది నాకు. అండ్ ఎన్టీ స్కాన్ అండ్ డబల్ మార్కర్ టెస్ట్ అనమాట, ఈ రెండు జరిగాయి. అప్రాక్సిమేట్గా నాకు 10,000 కాస్ట్ పడింది. ఎన్టీ స్కాన్లో ఏంటంటే మన బేబీస్ నోస్ అండ్ స్పైనల్ కార్డ్ దగ్గర ఉన్న ఫ్లూయిడ్ ఎలా ఉంది అని చెక్ చేస్తారనమాట. సో నాకు అంతా షివరింగ్ ఉండే అనమాట, ఎందుకంటే ట్విన్స్ అయినాక వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేసింది ఏంటంటే ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ అనే డిజీజ్ ఒకటి ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకోకపోవచ్చు, తీసుకుంటే మంచిదే, కానీ తీసుకోకపోతే ఒక బేబీ స్మాల్గా అయ్యి అబౌట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎప్పటికప్పుడు స్కాన్స్ చేసుకోండి ఎవ్రీ వీక్ అని చెప్పారు. నేను ఎన్టీ స్కాన్కి వెళ్ళాను. నెక్స్ట్ ట్విన్స్ తెలిసినాక నాకు ఎన్టీ స్కాన్ చేశారనమాట. సో చేసినప్పుడు నేను స్కానింగ్ రూమ్లోకి వెళ్ళాను. ఫుల్ టెన్షన్, చెమటలు పడుతున్నాయి. నా హస్బెండ్ని వాళ్ళు ఎలా చేశారు. నేను చాలా వరకు టెన్షన్తో బ్రీతింగ్ చాలా తీసుకుంటున్నాను అనమాట. అప్పుడు రేడియాలజిస్ట్ డాక్టర్ అబ్జర్వ్ చేసి, ఎందుకమ్మా ఇంత టెన్షన్ పడుతున్నావు, బేబీస్ మీద స్ట్రెయిన్ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఏదైనా పాజిటివ్గా థింక్ చేయాలి అని అన్నారు. నాకేంటంటే ఫస్ట్ టైం ట్విన్స్ అన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనే టెన్షన్ ఎక్కువ ఉండే అనమాట. అండ్ నోస్ ఫామ్ అయిందా, హార్ట్, కిడ్నీ, థొరాక్స్, లంగ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. సో టెన్షన్ మామూలుగా లేదు. నా హస్బెండ్ని గట్టిగా హ్యాండ్ పట్టుకుని, పీక్స్లో ఉందన్నమాట నా హార్ట్ బీట్. పీక్స్ అంటే పీక్స్, డగ్ 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 కానీ సౌండ్ నాకే అనిపిస్తుంది, అంత టెన్షన్ అనమాట నాకు. అంటే వాళ్ళు మంచిగా ఉంటే హ్యాపీ, ఏం బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది అని టెన్షన్. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ట్విన్స్ లేరు. సో నాకే ఫస్ట్ టైం, సో ఏం డ్రాబ్యాక్స్ వినాల్సి వస్తుందో అని ఒక టెన్షన్ ఎక్కువ ఉండే. సో లే డౌన్ అవ్వమన్నారు. నేను స్కానింగ్ రూమ్లో లే డౌన్ అయ్యాను. చెక్ చేస్తున్నారు, ట్రాన్స్ వ్యాజినల్లో చెక్ చేశారు అండ్ పైన కూడా చెక్ చేశారు. హార్ట్ బీట్ ఎట్లుంది బేబీది, నా సర్వీక్స్ లెంత్ ఎంత ఉంది అని అన్నీ చెక్ చేశారనమాట. చెక్ చేస్తే నాకు బై ది గాడ్ గ్రేస్ అన్నీ మంచిగా ఉన్నాయి, అన్నీ ఎవ్రీథింగ్. ఇద్దరు బేబీస్ నోస్ ఐడెంటిఫై అయింది, హెడ్, టోస్, హ్యాండ్స్ ప్రతి ఒక్కటి కూడా ఐడెంటిఫై అయింది, చాలా బాగున్నారు అని చెప్పేసరికి నేను నమ్మలేకపోయాను. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. చాలా టెన్షన్తో వెళ్ళాను, మామూలు టెన్షన్ కాదు. ఎప్పుడు కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే ఏముండదు, ఒక బేబీయే కదా తింటారు అని అనుకోవచ్చు. ఇది నాకు ట్విన్స్ కాబట్టి ఒకటి తినొచ్చు ఒకటి తినకపోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నాకు టెన్షన్ ఎక్కువ అయిపోయింది. టెన్షన్ ఎక్కువ అయిపోవడం వల్ల వచ్చిన హార్ట్ బీట్ రేస్ అయిపోవడం, ప్రతి స్కాన్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఏదో రిజల్ట్ వస్తుంది అనే టెన్షన్ ఉంటుంది కదా ఎగ్జామ్ రాసినప్పుడు, అంత టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని ప్రతిసారి కూడా. వీళ్ళు ఎలా గ్రోత్ అవుతున్నారో, ఏం వినాల్సి వస్తుందో అని. అదొకటి చాలా నాకు మర్చిపోలేదన్నమాట ఎన్టీ స్కాన్. అండ్ డబల్ మార్కర్ టెస్ట్ కూడా చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు నాకు వాల్యూస్ ఏంటంటే అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ మంచిగానే వచ్చాయని చెప్పారు. అంటే ఇవి ఎందుకు చేస్తారంటే మేనరికంగా ఉన్న వాళ్ళకి జీన్స్ డౌన్ సిండ్రోమ్ వస్తుందేమో అని, అదొక ఛాన్స్ ఉంటుందని మనకి ముందుగానే అది చెప్తుంది అనమాట ఈ రిజల్ట్స్లో, ఈ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్లో. సో నాకు చాలా లో రిస్క్ అని వచ్చింది, డౌన్ సిండ్రోమ్ అవన్నీ. కానీ ప్రీ ఎక్లెప్సియా అని ఒకటి ఇంటర్మీడియట్గా వాల్యూస్ వచ్చాయి అనమాట. అంటే బ్లడ్ కొంచెం హెడేక్ రావడం, నాకు బ్లర్ విజన్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ నాకు తెలిసాయి అనమాట. బ్లడ్ థిక్ అవుతుందంట, బేబీస్కి వెళ్ళడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అని నాకు ముందుగానే డబల్ మార్కర్ టెస్ట్లో ఐడెంటిఫై అయింది. అది కూడా చాలా తక్కువనే, కానీ కనిపించిందని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వస్తుంది అనే ఈ టెస్ట్లో చూపించింది. సో నేను ముందుగానే మెడికేషన్ వాడితే నాకు ప్రాబ్లం ఉండదని నాకు ఎకోస్ప్రిన్ ఇచ్చారు. నేను మెడికేషన్ కూడా వాడాను. అండ్ అప్పటి నుంచి నాకు కొంచెం హెడేక్ తగ్గింది. ఒక్కరోజు 2 days అట్లా మానినా కూడా మళ్ళీ హెడేక్ వచ్చేదన్నమాట. అండ్ హార్ట్ బీట్స్ కానించి నెక్, థొరాక్స్
లంగ్స్, కిడ్నీస్, బ్లాడర్, బోన్స్ ప్రతి ఒక్కటి కూడా గ్రోత్ చాలా బాగుంది అని రిజల్ట్ వచ్చిందనమాట. ఎన్టీ స్కాన్ అండ్ డబల్ మార్కర్ టెస్ట్ ఏమో ప్రీ ఎక్లెప్సియా అది ఎక్కువ ఉంది అని వచ్చింది. సో నేను ప్రతి వీక్ కూడా స్కాన్ చేసుకుంటూ వస్తూ వచ్చానమాట. వచ్చినప్పుడు నాకు ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ అయ్యేది. కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ నేను సఫర్ అయ్యాను అనమాట స్టార్టింగ్ మంత్స్లో. అంటే 3rd మంత్లో చాలా వరకు సఫర్ అయ్యాను. డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తే డాక్టర్ అన్నారు, ఒకసారి మీరు ఈ టానిక్ ప్రిఫర్ చేశారనమాట డాక్టర్. చేసింది కానీ నాకు కొంచెం రిలీఫ్ ఉండే, బట్ చాలా వరకు స్టార్టింగ్లో అందరికీ కాన్స్టిపేషన్ ఉంటుంది. ఫైబర్ ఫుడ్ తీసుకోమన్నారు. సో నేను చాలా వరకు ట్రై చేశాను. 2-3 వీక్స్ అలానే ట్రై చేశాను ఫుడ్ తీసుకోవడం ఫైబర్. చాలా ప్రాబ్లం అనిపించింది. బ్యాక్ అంతా చాలా స్ట్రెయిన్ అనిపించేది. అది కామనే కానీ నేను చాలా సఫర్ అయ్యాను అనమాట కాన్స్టిపేషన్ వల్ల. అదొక 3rd మంత్లో చాలా సఫర్ అయిన ప్రాబ్లం అది. ఇంకో విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ ట్విన్స్ దాంట్లో ఎక్కువ ఆకలి అయ్యేది అనమాట నాకు. టూ మచ్ 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఒకసారి ఆకలి వేసేది. అండ్ డిన్నర్ చేసేసాక కూడా ఆకలి వేసేది అనమాట. సో నేను ఫ్రీక్వెంట్గా కొంచెం కొంచెం తినుకుంటూ వచ్చినా కూడా మళ్ళీ ఆకలి వేసేది. అది కూడా నేను చాలా గమనించాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ట్విన్ మామ్స్ ఎవరైనా నాలాగా ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని నేను చాలా వరకు ట్రై చేశాను యూట్యూబ్లో చెక్ చేయడానికి. ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా, ప్రీ ఎక్లెప్సియా వచ్చిందా, ట్విన్స్ ఎంసీడీఏ వాళ్ళు ఉన్నారా అని కూడా నేను చెక్ చేశాను. నాకు ఎవరు దొరకలేదు, నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఓన్లీ డాక్టర్తో చెప్పుకునేదాన్ని నేను ఏదైనా సరే. సో ఎన్టీ స్కాన్లో నాకు బేబీస్ని చూపించారనమాట. అప్పుడు చిన్నగా ఉన్నారు ఫస్ట్ టైం నాకు ట్విన్స్ అని తెలిసినప్పుడు. తర్వాత ఎన్టీ స్కాన్లో చూస్తే కొంచెం చేతులు, కాళ్ళు, తల, ముక్కు అట్లా కనిపించాయి. నేను మీకు చూపిస్తాను. చాలా క్యూట్గా ఉన్నారు. ఒకరేమో తంబు నోట్లో పెట్టుకుని ఉన్నారు. చాలా క్యూట్ అనిపించింది అనమాట. క్యూట్ అనిపించారు. ట్విన్ ఏ, ట్విన్ బి చాలా క్యూట్ అనిపించారు. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళు హ్యాపీగా సేఫ్గా ఉన్నారు. ప్రతి ఒక్క పార్ట్ డెవలప్ అవుతుందని విని చాలా సంతోషంగా నేను రిటర్న్ అయ్యాను అనమాట. ఆ రోజు అలా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎకోస్ప్రిన్ వాడడం స్టార్ట్ చేశాను. అదొకటే కాకుండా థైరాయిడ్ లెవెల్స్ కూడా నెక్స్ట్ డే డాక్టర్ చెక్ చేసుకోమన్నారనమాట. సరే అని నెక్స్ట్ డే వెళ్ళి నేను థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకున్నాక నాకు కొంచెం వాల్యూస్ ఎక్కువ వచ్చాయి. మళ్ళీ నేను వాడుతున్నా కూడా వాల్యూస్ ఎక్కువ వచ్చాయి. డాక్టర్కి చెప్తే డాక్టర్ అన్నారు, నువ్వు సరిగ్గా వేసుకోవట్లేదా, థైరాయిడ్ టాబ్లెట్స్ గ్యాప్ ఇస్తున్నావా లేదా అని అడిగింది. వేసుకున్నాక ఫుడ్ తినకూడదు 1 అవర్ ఎర్లీ మార్నింగ్ అన్నది. అంటే నాకు లేవగానే ఆకలి ఎక్కువ అవుతుంది. సో వేసుకుని 1/2 అవర్లోనే తినేసేదాన్ని. అదొక ప్రాబ్లం అయింది నాకు. సో ఎక్కువ వాల్యూస్ రావడం వల్ల వెంటనే ఎమర్జెన్సీగా నాకు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కొంచెం డోసేజ్ ఎక్కువ ఇచ్చి అది రెగ్యులర్గా వేసుకోమన్నారు. ఇంకా నేను అప్పటి నుంచి కూడా 1 అవర్ గ్యాప్ ఇస్తాను ఖచ్చితంగా. అదొకటి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎవరికైనా థైరాయిడ్ ఉంటే 1 అవర్ మీరు గ్యాప్ ఇచ్చి వేసుకోవడం చాలా బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం, ఆన్ టైం మనం మెడికేషన్ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు వీళ్ళకి హెల్త్ వెయిట్ కానించి అన్ని గ్రోత్ రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. ట్విన్స్ వాళ్ళకి నార్మల్ 1 బేబీకి కూడా ఆన్ ది టైం తీసుకుంటే చాలా మంచిది. అది కూడా ఒక సజెషన్ నా సైడ్ నుంచి. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు తింటారో మనకి తెలియదు, మనకి కనపడరు. సో ఆన్ ది టైం మనం ఇస్తూ ఉంటే వాళ్ళు తినడం జరుగుతుందని నా బిలీఫ్. అదొకటి. ఇన్ని వీక్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ప్రతిరోజు ప్రతి డే ఆన్ ది టైం ట్యాబ్లెట్స్ వేసుకుంటా, ఆన్ ది టైం ఫుడ్ తీసుకుంటా అనమాట. సో ఈ 2 అనేది ఖచ్చితం. ఈ డిసిప్లిన్ ఉంటే వీళ్ళ హెల్త్ బాగుంటుంది అని నేను చేయడం వల్ల దే ఆర్ వెరీ ఫైన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఒక చిన్న యూస్ఫుల్ అయిన టిప్ చెప్తాను ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ. ఇది వచ్చేసి అల్ట్రా సేఫ్ మెటర్నిటీ ప్యాంటీస్ అనమాట.
ఇది నాకు ఎంత పడింది, 500 పడింది. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఎమర్జెన్సీలో ఎప్పుడైనా సరే ఒక బ్యాగ్ రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో ట్విన్స్ మదర్స్కి తెలియదు కాబట్టి ఒక బ్యాగ్లో ఒక ప్యాడ్స్ అనేది ఏదైనా డ్రెస్ అనేది పెట్టుకుంటే బెటర్. ఏ నైట్ ఏమైనా కూడా అది వేసుకుని వెళ్ళిపోవచ్చు డాక్టర్ దగ్గరలో. సో ఇది ఒక యూస్ఫుల్ అయ్యే టిప్, నాకు చాలా యూస్ఫుల్ అయింది, అందుకే మీకు చూపిస్తున్నా. ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదు. అండ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో నేను టిఫా స్కాన్ గురించి చెప్తాను, అప్పుడు నేను ఏం ఫేస్ చేశాను అనేది. ఈ వీడియోలో ఏంటంటే ఎన్టీ స్కాన్ అన్నీ బాగున్నాయి, బేబీస్ బాగున్నారు అండ్ ప్లాజెంటో కూడా పోస్టీరియర్లోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ప్రీ ఎక్లిప్సియా అనేది నాకు ముందుగానే తెలియడం వల్ల మెడికేషన్స్ యూజ్ చేశాను. సో ట్విన్ మామ్స్ మీరు ఒకరే కాదు, మేము కూడా